ఇప్పుడు రఘునందన్ రావు ఆరోపించినాడు 2020 డిసెంబర్లో డీజీపీని కలిసి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సార్ ఎలక్షన్స్ అప్పుడు నా ఫోన్లు విన్నారు పోలీసు వాళ్ళు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, ఇంట్లో ఫోన్లు వినడం ఇదేం దుర్మార్గం సార్, ఆడపిల్లల ఫోన్లు ఎట్లింటారు మీరు, ఇంత దౌర్భాగ్యానికి దిగజారాల్సిన అవసరం ఏముంది, ఇన్వెస్టిగేషన్ చేయమని. నా ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన అంజలి గారు. ఇస్తే అప్పుడు మీలాంటి మిత్రులు ఏమనుకున్నారంటే రఘునందన్ వేరే పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గవర్నమెంట్ని బదనాం చేసేందుకు ఇచ్చిండు అనుకున్నాను. 3.5 ఏళ్ల తర్వాత రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీని అరెస్ట్ చేస్తే దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మేము రఘునందన్ రావు ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు చుట్టాల ఫోన్లు విన్నాం, పట్నంలో ఎవరో చిట్ ఫండ్ వ్యాపారం చేస్తారు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹1 ఎత్తుకొచ్చినాం, ఇవన్నీ రాధాకిషన్ రావు చెప్పిండు. మరి నిజాలా కాదా? ఎవరి కోసం చేస్తాడు? ఒక ఎస్ఐ టెలిఫోన్ ట్యాపింగ్, ఒక సిఐ ఎవరి కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాడు? ముఖ్యమంత్రి గారు ఆదేశాలు లేకుండా ఫోన్లు ఎవరన్నా వింటారా? ఇంత దుర్మార్గంగా ఎట్లుంటుంది ప్రభుత్వం? ఆఖరికి బిడ్డ ఫోన్లు వినరి, అల్లుని ఫోన్లు వినరి, కోడలు ఫోన్లు కూడా వినరి. ఇదేం సంస్కారం తల్లి? తెలంగాణలో కొత్తగా కొడుకు పెళ్ళై కోడలు ఇంటికి వస్తే కొడుకు కోడలు మాట్లాడుకుంటే అత్తమామ దూరం పోతారు, మాట్లాడుకొని ప్రైవసీ ఉండాలని. ఇది కూడా తెలియదు ఆ కేసీఆర్కి. బిడ్డ ఫోన్ ఇంటిరి, అల్లుని ఫోన్ ఇంటిరి, కోడలు ఫోన్ ఇంటిరి. ఈ అల్లుని ఫోన్ కూడా ఇన్ని రెండోసారి ముఖ్యమంత్రి అయినా ఈయన కూడా మంత్రి పదవి ఇవ్వకపోతిరి, హరీష్ రావు గారికి చాలా రోజులు దూరం పెడతారు. ఇది వాస్తవం కదా? రఘునందన్ ఇట్లా నిజాలు మాట్లాడతాడు కాబట్టి గట్లెట్లా మాట్లాడతాడు రఘునందన్ అంటారు. నాకు దేవుడు నిజమే మాట్లాడమని చెప్పిండు, నేను గిట్లే మాట్లాడు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ విన్నపం అంటే ఏం చెప్తారు? నేను ఒకటే సూటిగా వారికి చెప్పదలుచుకున్నాను. సో మే 13న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఎందుకు అప్పీల్ చేస్తా ఉన్నా మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైల కంటే ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి 3 అభ్యర్థుల్ని చూడండి. ఈ దేశ ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయో లోకల్ ఉన్న ఛానల్ కాదు ప్రపంచం అంతా చెప్తా ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్ర మోడీ గారి ప్రపంచం రాబోతుంది. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. అధికార పార్టీలో ఉండేటువంటి ఒక ఎంపీగా నాకు అవకాశం ఇస్తే మేము లేకున్నా చేసినాం. గజ్వేల్కి రైల్వే స్టేషన్ ఇచ్చినాం, సిద్దిపేటకు రైల్వే స్టేషన్ ఇచ్చినాం, మెదక్కి రైల్వే స్టేషన్ ఇచ్చినాం, చెప్పలేనని నేషనల్ హైవేస్ ఇచ్చినాం. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసినాం. రేపు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యేటప్పుడు అబ్కీ బార్ 400 అనేటువంటి ఒక నినాదంలో ఆ 400లో మీ రఘునందన్ కూడా ఉంటే ఖచ్చితంగా మెదక్ జిల్లా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. 10 సంవత్సరాలు మన పార్లమెంటరీ మెంబర్గా ఉన్న ఆయన ఎన్నడూ పార్లమెంట్లో మాకేం కావాలన్నా మాట్లాడలేదు. రేపు నాలాంటి నోరున్నోని పంపిస్తే వెనుకబడినటువంటి మెదక్ జిల్లాకి న్యాయం చేస్తా కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది కాబట్టి నాకే ఓటు వేయమని చెప్తున్నా. నా 21 సంవత్సరాలు 2001లో రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి నేను ఈ రోజు దాకా జనం పక్షాన్ని నిలబడి పోరాడినా, ఎక్కడ సమస్య వచ్చినా నాకు సంబంధం లేని జిల్లాలలో సమస్యలు ఉంటే కూడా పేద ప్రజల గొంతుకగా నిలబడినా. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉన్నాడు. ఎవరికి కాళ్ళు మొక్కి టికెట్లు కొనుక్కొచ్చుకుంటలేడు రఘునందన్. అక్రమంగా భూముల దందాలు చేస్తలేడు, లక్షల కోట్లు సంపాదించుకోలేదు. అవకాశం దొరికితే పేద ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు. ఈ నియోజకవర్గం బాగుండాలని చూస్తున్నాడు. 3 ఏళ్ళు నాకు దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు ఓటేసి ఎమ్మెల్యేగా పంపిస్తే నేను దుబ్బాక గౌరవాన్ని, దుబ్బాక పేరు ప్రతిష్టల్ని ప్రపంచ స్థాయి లోపల ఎదగడానికి ఉపయోగపడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని నన్ను గెలిపిస్తే మెదక్ పార్లమెంటు నుంచి ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ పేరుని దేశవ్యాప్తంగా పరిచితం చేస్తాను. ఇప్పటికే ఒకసారికి ఈ నియోజకవర్గం దేశమంతా తెలిసింది. మళ్ళొకసారి నాకు అవకాశం ఇస్తే వచ్చేది మోడీ గారి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నేను సవ్యంగా చేసేటువంటి అప్పీల్, భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని గెలిపిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇంకా దాదాపు 4 ఏళ్ళు ఉంది. ఎంపీ అయితే 5 ఏళ్ళు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా 4 ఏళ్ళు ఆయన ఏం చేయలేడు. ఒకవేళ పొరపాటున గెలిస్తే బీఆర్ఎస్ ఎంపీ కూడా ఆయన చేసేది ఏముండదు. ఎందుకంటే 543 ఎంపీలలో ఆయన ఒక లింగం, శతకోటి లింగాలలో ఒక బోడి లింగం. ఆయన అన కూడా కనబడాడు. కాబట్టి ఆయనకు ఓటేస్తే దానివల్ల మెదక్ జిల్లాకు జరిగేటువంటి న్యాయం ఏమి ఉండదు. 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండు? హరీష్ కార్లో వెనక సీట్లో కూర్చొని హరీష్ అన్న అని డోర్ తీసిటోడు. రేపు వెంకటరామరెడ్డికి వస్తే కూడా హరీష్ కారు వెనక సీట్లో కూర్చొని హరీష్ రావు గారు కారు డోర్ తీసేందుకు ఉపయోగపడతాడు తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడ్డాడు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తలేను, వాస్తవాలని మాత్రమే ప్రజల మీద ఉంచడానికి ఇట్లాంటి పరుష పదజాలాన్ని వాడాల్సి వస్తుంది అంజలి గారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాదనేది రాహుల్ గాంధీకి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావని రఘునందన్ చెప్తలేడు. ఇండియా కూటమిలో భాగస్వామి దీదీ చెప్పింది 40 సీట్లు రాని కాంగ్రెస్ గెలిపితే ఏమవుతుంది?
ఊరంతా ఒక దిక్కు పోతే తెలంగాణ ఇంకో దిక్కు పోయింది అనుకోరి, ఏమైనా బాగుంటుందా? ఊరంతా మోడీ గారు వెనకాల పోతుంది, దేశం అంతా మోడీ గారు వెనకాల పోతుంది, మెదక్ కూడా మోడీ గారు వెనకాల నడిస్తేందుకు సిద్ధపడ్డది. అందుకనే మా నియోజకవర్గ ఓటర్ మహాశయులు నన్నే ఆశీర్వదించారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుందాం, లేకపోతే జనాల్ని లాస్ట్ 2 రోజులు మాయ మాటలు చెప్పి మోసం చేద్దాం అనేది ఒక నాటకం చేస్తూ ఉన్నారు. ఈ నాటకాలు ఏవి మెదక్ ప్రజలు విశ్వసించరు. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించమని నేను మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తాను. రేపు మీరు ఎంపీ అయితే విజయం సాధిస్తే వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటారా, ప్రజలకు అందుబాటులో ఉంటారా? అంటే రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడైనా అంజలి ఐ డ్రీమ్స్ వల్ల ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రండి సార్ అంటే మీరు దుబ్బాకకు రండి అని చెప్పిన తప్ప రఘునందన్ రావు హైదరాబాద్లో వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వలే, టీవీ స్టూడియో లేడు. ఇప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూ అడిగితే నియోజకవర్గానికి తప్ప నేను స్టూడియోకి రాలేదు. దుబ్బాకల్నే ఇల్లు కట్టుకున్నాం. 3 ఏళ్లలో 90% నేను రోజులు నేను దుబ్బాకల్నే ఉన్నా తప్ప హైదరాబాద్లో లేను, ఢిల్లీలో లేను. రేపు భవిష్యత్తులో కూడా రఘునందన్ జనంలోనే ఉంటాడు, జనం తోటే ఉంటాడు, జనం కోసమే చివరి శ్వాసగా తన చివరి శ్వాసను కూడా మెదక్ నియోజకవర్గ ఓటర్ల కోసమే వదులుతాడు తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్స్. అద్భుతం సార్, నిజంగా మీ స్పీచ్ వినాలంటే నిజంగా రాసిపెట్టి ఉండాలి. ఇంత ఫైరీ అండ్ చక్కటి పదజాలంతో జన్మధన్యం. మీరే అన్నారు కదా పరుష పదజాలం మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు అన్నారు. మీరు మాట్లాడే మాటల్లో వాస్తవం, ఆవేదన, బాధ, మీరు చేసినటువంటి తప్పుల్ని జనానికి చెప్పాలనుకున్నప్పుడు ఆ గొంతు లేకపోతే చెప్పలేము. ఏమండి బాగున్నారంటే మాట పోదు. మాకు అట్లాంటి భాష రాదు. మేము పుట్టింది తెలంగాణ పల్లెటూర్లలో, మా భాష గిట్లే ఉంటుంది, నా మాట తీరే గిట్లా. కానీ మీ అమ్మాయి సేఫ్ అండి ఎక్కడున్నా. మీరు పెళ్లి చేసి పంపించారు కదా అత్తవారింటి వారికి, లేదంటే అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక అమ్మాయిని ఒక మాట అనాలన్నా, ఒక వల్నరబుల్ స్టేజ్లో చూడాలన్నా మీ మాటకి, మీ క్యారెక్టర్కి, మిమ్మల్ని చూసి అమ్మాయి ఎక్కడున్నా సేఫ్గా ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా సిగ్నేచర్ స్టూడియో నుంచి మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరించి గొప్ప విజయం మీకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ విజయం సాధించిన తర్వాత మీరు మాట ఇవ్వాలి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కోసం. థ్యాంక్ యూ సార్.